మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేము ఒక వరంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ముందుకు పోవాలంటే పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తున్నామని ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించిన విషయంలో గొప్పగా లొల్లి చేస్తూ ఉన్నారు కదా సత్యదూరమైన మాటలతో. ఈరోజు నియో పోలీస్కి సంబంధించి అక్కడ ఎన్ని చెట్లు ఉండే, ఏ విధంగా వారు అక్కడ ఉన్న చెట్లను తీసేసి ల్యాండ్ యాక్షన్ చేసి తీసుకున్నారు, అనేక అంశాలు ఉన్నాయి. హరితహారంకి ఇప్పుడే చెప్పినాం. వారు నిజంగానే ఈ పర్యావరణానికి సంబంధించిన అంత కన్సర్న్ ఉంటే, అంత బాధ ఉంటే ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఒకటే స్థాయిలో ఉండాలి. ఆ రోజు మీరు చేపట్టింది అభివృద్ధి అని చెప్పి ఈ చెప్పిన అంశాలకు సంబంధించి ఇక్కడ చెట్లను నరికి ఆక్షన్లు చేసి ప్రభుత్వ భూములని యాక్షన్ చేసి నిధులు సమకూరిస్తే ఈరోజు మేము ప్రభుత్వ భూమికి సంబంధించి ప్రజానికానికి ప్రత్యేకంగా నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించి పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంటే మీరు ఒక పరిభాష చెప్పటం, ఇది ద్వంద్వ వైఖరికి కనబడుతున్నట్ట లేదా? దీనంతా కూడా ఈరోజు వారు సెలెక్టివ్ క్రిటిసిజం, దాని పరంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఆయనని మీకు చెప్తా ఉన్నాం. అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు నేను దీనికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఫైనాన్షియల్స్ పరంగా రేపు రాబోయే కాలంలో ఏ విధంగా కట్టుకోవాలి, వాపస్ కట్టాలి, బాండ్స్ రేజ్ చేశాం, దానికి సంబంధించి మానిటైజ్ చేసి ఏ విధంగా తీసుకెళ్లాలని ఆలోచన ఏ విధంగా చేస్తారంటే తప్పకుండా ప్రభుత్వ పరంగా బాధ్యతాయుతంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తామని మర్చెంట్ బ్యాంకర్కు ద్వారా ఇన్వెస్టర్స్కు ఒక నమ్మకాన్ని, ఒక సేబీ నిబంధనల ప్రకారం ముందుకు తీసుకెళ్తాన్న సందర్భాన్ని మరొకసారి దృష్టికి తీసుకొస్తూ వారు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా బ్యాంక్ లోన్స్కు సంబంధించి వారు ఆ బ్యాంకుకు సంబంధించిన అంశాలను ముందు పెట్టి లోన్ తీసుకొచ్చారో ఒక విషయం చెప్తాను. ఏం చెప్పినరు? ప్రాజెక్ట్ ఎకనామిక్స్ సంబంధించి ఈరోజు రెవెన్యూ ఎస్టిమేట్ ఏ విధంగా వస్తుంది, దీన్ని ఏ విధంగా కడతారు, మీరు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతా ఉన్నప్పుడు మీరు లోన్స్ రేజ్ చేసినప్పుడు బ్యాంకర్స్ అందరూ అడుగుతారు ఎట్లా కడతారని. వారు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో 2020-21లో వాటర్ ట్యాక్స్ ఖరీఫ్కు సంబంధించి రైతులపై ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేస్తామని, వాటర్ ట్యాక్స్ రబీ రా వాటర్ ఇండస్ట్రీకి ఇచ్చేది, రా వాటర్ గ్రామీణ ప్రాంతంలో రా వాటర్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన గ్రామ పంచాయతీలు ఇవ్వటానికి, రా వాటర్ ఇక్కడున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఇవ్వటానికి, వీటన్నిటిపై పన్నులు విధించి 5,199 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ పన్నులు విధించి మీకు కడతామని ఇచ్చిండ్రు వారు రిపోర్టు బ్యాంకులకు. 2020-21-22 కూడా 5,199 కోట్లు కట్టుతామని ఆ విధంగా ఒక ప్రొజెక్టెడ్ రెవెన్యూస్ ఈ విధంగా వస్తాయని బ్యాంకులకు సబ్మిట్ చేసి లోన్ తీసుకున్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ టారిఫ్ కూడా వారు లోన్ తీసుకుంటున్న సందర్భంలో ఏ విధంగా చెప్పినరు? ఈరోజు పర్ కిలో లీటర్ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ఇంటికి వాటర్ సప్లై భగీరథల ద్వారా చేస్తే మేము 12 రూపాయలు కిలో లీటర్కి ఛార్జ్ చేసి మీకు తిరిగి కడతామని చెప్పింది. లోన్ తీసుకున్నప్పుడు తిరిగి కట్టాలి, ఏ విధంగా కడతామని బ్యాంకర్స్ అడుగుతా ఉన్నప్పుడు వారు తీసుకున్నప్పుడేమో ఈ విధంగా మున్సిపల్ కార్పొరేషన్కు 25 రూపాయలు కిలో లీటర్ కని, మున్సిపల్ రిక్వైర్మెంట్కు 20 రూపాయలని, మరి ఇండస్ట్రీస్కు 150 రూపాయలు కిలో లీటర్ పరంగా కలెక్ట్ చేసి మీకు కడతామని బ్యాంకర్స్కి ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంలో
ఇవన్నీ కూడా వారు సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ బ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్ ఎకనామిక్స్ రేషియోస్ ఈ విధంగా తీసుకెళ్తా ఉన్న సందర్భం డ్రింకింగ్ వాటర్ ఛార్జెస్కు సంబంధించి నేను ఉదాహరణ చెప్తాను. ఈరోజు మర్చెంట్ బ్యాంకర్కు సంబంధించిన ఫీజుకు సంబంధించిన విషయంలో వారు ప్రస్తావన చేసినట్టు చాలా సంతోషం. అదేదో ఎవరికో ఇచ్చినట్టు, ఏదో విధంగా పోయినట్టు, ఎటో పోయినట్టు, ఎవరు జేబులో పోయినట్టు మాట్లాడారు. అది ఫీజు ఒక మెకానిజం. దేని గురించి ఇచ్చినారు? మర్చెంట్ బ్యాంకరు డిబెంచర్ ట్రస్టీ ద్వారా ఎవరైతే నిధులు మన బాండ్స్లో పెడతా ఉన్నారో వారందరినీ కూడా దగ్గర తీసుకొచ్చి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి రూపాయో 2 రూపాయలు 10,000 కోట్ల రూపాయల వరకు సమకూర్చే కార్యక్రమం జరుపుతా ఉన్న సందర్భం మీరు ఇచ్చిన ఒక మర్చెంట్ బ్యాంకర్కు సంబంధించి ₹1 తీసుకురాకుండా రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్కే ఓన్లీ రీస్ట్రక్చరింగ్ ₹1 కూడా రాలేదు. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్కు సంబంధించి దాదాపు 8 కోట్ల రూపాయలు కేవలం అదే మర్చెంట్ బ్యాంకర్కి వారు కూడా ఫీజు ఇచ్చారు. ₹1 రాలే. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్కి సంబంధించి తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి అదేవిధంగా ఇంద్రమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్రాజెక్ట్, చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, డెట్ సిండికేషన్ 1000 crores సంబంధించిన అంశం విషయంలో ఇదొక 2 కోట్ల రూపాయలు. అంటే కేవలం ₹1 మనకు అదనంగా రాకుండా స్ట్రక్చరింగ్ దాంట్లో మీరు చేసింది దాదాపు 10 కోట్ల రూపాయలు అప్పరంగా ఇచ్చినామని కాదు కదా. దిస్ ఈజ్ అ ప్రొఫెషనల్ ఫీజ్. ఇది మీరు ఇచ్చినప్పుడు అదే మర్చెంట్ బ్యాంకర్కు వేరే మర్చెంట్ బ్యాంకర్కి ఇస్తేనేమో ఆ బ్రోకరేజ్ ఫీజు కరెక్ట్. ఈరోజు 10,000 కోట్ల రూపాయల వరకు ప్రజా సంక్షేమాన్ని గురించి ఖర్చు పెట్టాలని రూపాయి తిరిగి ప్రజలకు చెందాలనే ఆలోచనతోనే అదే బ్రోకరేజ్ ఫీ ప్రొఫెషనల్ ఫీజు ఇస్తే ఎటు పోయినాయని మాట్లాడటం సరికాదు. ఇది వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ టు ద పీపుల్. నేను ఎందుకు స్పష్టంగా అన్ని చెప్తా ఉన్నానంటే రేపు ఇవాళ కాకుండా మేము రేపు పొద్దున మాట్లాడినా ఏ విషయం మాట్లాడినా స్పష్టంగా ఇది ఫినాన్షియల్ మార్కెట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి డిబెంచర్స్ కానీ బాండ్స్ రూపేనా కానీ తీసుకున్న డబ్బులకు సంబంధించిన సేకరణ విషయంలో స్పష్టంగా అందరికీ తెలుసు. కానీ దాన్ని ఏదో కన్ఫ్యూజన్ చేయాలా, మా పైన బురద చల్లాలా, బురద చల్లితే వారే దూసుకుంటారు,